హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చరణ్. ఇక్కడ ఫ్రెషర్స్‌కి ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళందరికీ చాలా మంచి ఎంఎన్‌సి జాబ్ అప్డేట్స్ తీసుకొచ్చాను. అండ్ ఈరోజు వచ్చేసేసి సిస్కాలో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ఇన్ ఇండియా. సో ఇన్ డీటెయిల్‌గా మనం ఛానల్‌లోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ఆహ్, ఇలాంటి ఫ్రెషర్స్‌కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ కోసం కెరియర్ విత్ చరణ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది ఇప్పటికే చాలా షేర్స్ జరుగుతున్నాయి. కామెంట్స్‌లో చేస్తున్నారు. అప్లై చేస్తున్నారు. వాళ్ళకి రివర్ట్ మెయిల్స్ వస్తున్నాయి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్స్ బాగా రాయండి అసెస్మెంట్‌ని. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్ అనేది సిస్కాలో రిలీజ్ చేయడం జరిగింది. సిస్కాలో అప్రెంటిస్ ఆపర్చునిటీ వచ్చేసింది. ఈ రోల్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌కి. సో ఇంజినీర్ కాకుండా బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఏ ఇలాంటి 3 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్. సో మనకి నెక్స్ట్ ఎలిజిబిలిటీ, స్కిల్స్, ఎందుకు సిస్కో, ఇంకో ఇంపార్టెంట్ నోట్ కూడా ఉంది దీంట్లో. అండ్ మనకి ఏ ఏ డిపార్ట్మెంట్లో పొజిషన్స్ ఉన్నాయని మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసరికి 2024 సారీ అండి, ఇక్కడ కొంచెం జూమ్ చేసుకున్నాను. సో జూమ్ అవుట్ చేస్తా, జస్ట్ గివ్ ఎ సెకండ్. సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఏంటంటే లొకేషన్ వచ్చేసరికి కంప్లీట్గా బెంగళూరు అండి. అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్. సో జాబ్ టైప్స్ వచ్చేసరికి అప్రెంటిస్. ఇక్కడ మనం సేల్స్ ఆపరేషన్లో అనలిస్ట్ ట్రైనీస్, ఫైనాన్షియల్ అనలిస్ట్ ట్రైనీ, అండ్ పీపుల్ కమ్యూనికేషన్ రిప్రజెంటేటివ్ ట్రైనీ, టాలెంట్ యాక్విజిషన్ కోఆర్డినేటర్ ట్రైనీ. సో ఇవన్నీ ట్రైనీ పొజిషన్స్. సో ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా మనం చూసుకున్నాం. సో ఇన్ షార్ట్ నోట్లో మనం టైం వేస్ట్ చేయకుండా నేను ఈజీగా మీకు చెప్పేస్తాను. ఇదంతా నేను ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు క్లియర్గా నీట్గా చదువుకోవచ్చు. సో మనకి డిఫరెంట్ కేటగిరీలో మెన్షన్ చేస్తారు. ఇది కంప్లీట్గా హెచ్ఆర్ ఏరియాలో వాళ్ళకి యూజ్ అవుద్ది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో సో వాళ్ళు ప్లీజ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ డీటెయిల్ 2024లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లైక్ బీకామ్, బీబీఏ, బీఏ, బీబీఎం ఎక్సెట్రా. సో ప్రొవిజన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. 12 మంత్స్ అవైలబిలిటీ ఉండాలి. మనం 1 ఇయర్ ఇది. ఇది ఆగస్ట్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దిస్ మనం ఏంటంటే నట్స్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎందుకంటే జనరల్గా మనకి ఐటీఐ వాళ్ళకి ఇలాంటి అప్రెంటిస్‌షిప్ అనేది మనకు ఐడియా ఉంటుంది. సో అప్రెంటిస్‌షిప్ కోసం నట్స్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ వచ్చినసరిగా ఆ నట్స్ నా ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. సో మనకు అది మ్యాండేటరీ. సో ఇక నట్స్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అన్నారు. సో నార్మల్ స్కిల్స్, జనరల్ స్కిల్స్ లైక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ టూల్స్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్ అనేది బాగుండాలి. లర్నింగ్కి ఇంట్రెస్ట్, టీంలో పని చేయగలగానే మైండ్ సెట్ అండ్ ప్రోయాక్టివ్గా ఉండాలన్నట్టు. కెన్ డూ యాటిట్యూడ్ ఉండాలి అండ్ ప్రోయాక్టివ్గా ఉండాలి. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఇన్ నోట్ ఏంటంటే ఈ అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు నట్స్ వెబ్సైట్లో స్టూడెంట్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉండాలి. ఇది లేకుండా మీరు అప్లై చేయలేరు. సో ఇక్కడ వచ్చేసి మనకు సేల్స్ ఆపరేషన్ అనలిస్ట్ ట్రైనింగ్గా ఉంది. అండ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ట్రైనింగ్గా ఉంది. ఇది డీటెయిల్గా మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మనం ఇది ఇన్ డీటెయిల్గా వెళ్ళాలంటే మనకి వీడియో టైం సరిపోదు. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే సేల్స్ సైడ్ ఉన్న ఆపరేషన్ మీద సపోర్ట్ టీమ్తో వర్క్ చేయడం, స్టాక్ హోల్డర్స్ వర్క్ చేయడం అనేది సేల్స్ ఆపరేషన్లో. సో ఫైనాన్షియల్ అలాగే బిజినెస్ డాక్యుమెంట్స్ చూసుకోవడం, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ క్రియేట్ చేయడం, బుక్స్ని అదే చేసుకోవడం, వైరస్ గైడ్లైన్స్ క్రియేట్ చేయడం, సపోర్ట్ టీమ్తో వర్క్ చేయడం, వాళ్ళకి డైలీ బేసిస్ మీద వైరస్ టాస్క్ని అసైన్ చేయడం. సో ఇలాంటివి ఉంటాయి. స్టాఫింగ్ రిక్రూట్మెంట్ అంటే కంప్లీట్ హెచ్ఆర్ ఏరియాలో. సో ఎలా ప్రొసీజర్ అనేది మీ అందరికీ తెలిసిందే, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది. సో పీపుల్ అండ్ కమ్యూనికేషన్ రిప్రజెంటేటివ్గా అడ్మినిస్ట్రేషన్గా వర్క్ చేయాలి. సపోర్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్, మీటింగ్స్, కోఆర్డినేషన్స్, లాజిస్టిక్స్ ఫర్ మీటింగ్స్, సపోర్ట్ ఆఫ్ పార్ట్నర్స్ విత్ అదర్ స్టాక్ హోల్డర్స్. సో వర్క్ విత్ డబ్ల్యూఆర్, వర్క్ ప్లేస్ ఫెసిలిటీస్లో హ్యాండిల్ చాలా రిలేషన్షిప్ ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ టాలెంట్ అక్విజిషన్ అంటే మనకి హెచ్ఆర్ టీం వాళ్ళు ఎవరైతే దాన్ని ఒక కంప్లీట్ కోఆర్డినేటింగ్గా వర్క్ చేయడమే ఈ దీంట్లో. సో ఈ అన్ని ఏరియాలలో కంప్లీట్గా అప్రెంటిస్‌షిప్ పొజిషన్స్ అనేది సిస్కో అనేది తీసుకొచ్చేసాయి. సో నేను మీకు చెప్పాను నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కావాలని చెప్పారు. సో నట్స్లో రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయితే మీరు ఇక్కడ ఉన్న మీకు ఈ వీడియోలో ఈ డిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మీ మన డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను.
మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే రీసెంట్ పాస్డ్ అవుట్ ఉన్నారో 2004 ఉన్నారో వాళ్ళకి ఎవరైనా మంచి ఆపర్చునిటీ అండి. లైక్ ఇంత పెద్ద కంపెనీ అప్రెంటిస్‌షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మీ కెరియర్ గ్రోత్‌కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోండి. ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది. ఇంకా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో యూజ్ అయితే. అండ్ ఫైనల్గా ఇంకేం లైక్ ఇలాంటి ఫ్రెషర్స్కి సూటబుల్ జాబ్ అప్డేట్స్ కోసం కెరియర్ విత్ శరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అప్లై చేయండి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.